కాశ్మీర్లోని పహల్గాంలో టెర్రరిస్టు మూకలు అత్యంత పాశవికంగా అమానవీయంగా దారుణంగా పాపం అమాయక టూరిస్టులను కాల్చి చంపేసిన తర్వాత దేశమంతా ఒక రకంగా శోకసంద్రంలో ఉంటే కాశ్మీరీ మాత్రం నిజంగానే గుండెలో పగిలేలా వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. వాళ్ళ రోదన వర్ణనాతీతం. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులే టూరిస్టుల మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళ జీవితాలు బాగుండాలి అంటే కాశ్మీర్ బాగుండాలి. ఇటువంటి సంఘటనలు వాళ్ళ కడుపు మీదే కొడతాయి. ఇది కానీ ఒక ప్రత్యక్ష ఎగ్జాంపులే. మనిషిలో ద్వేషం పెరిగిపోతే చివరికి వాళ్ళు వేరే వాళ్ళ బతుకులను ఏ విధంగా నాశనం చేస్తారో, వాళ్ళు సొంత మనుషులుగా భావించే మనుషుల జీవితాలు కూడా ఎలా నాశనం అయిపోతాయి. కాశ్మీర్ ప్రజలే ఒక ఎగ్జాంపుల్. ఈ నికృష్టులేమో వాళ్ళని కాల్చి చంపారు టూరిస్టులు. కాశ్మీర్ ఇప్పుడు అక్కడ చనిపోయింది 28 మందా 30 మందా అన్న సంగతి కంటే, ఒకవేళ స్థానిక కాశ్మీరీ యువకులు స్థానిక కాశ్మీరీ వాళ్ళు కనుక అడ్డుకొని తిరగబడి టూరిస్టులను కాపాడకపోతే ఈ సంఖ్య ఊహించనంత ఉండేది అని ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడ్డ వాళ్ళు చాలామంది మీడియాతో మాట్లాడుతూ చెబుతూ ఉన్నారు. ప్రాణాలకు తెగించి కాశ్మీరీ యువకులు వాళ్ళతో కలబడ్డారు, తుపాకులు లాక్కున్నారు. చివరికి పాపం సయీద్ షా ప్రాణాలే కోల్పోయాడు కదా. చాలామంది వాళ్ళు తిరగబడి మమ్మల్ని కాపాడారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నామని చెప్పి చాలామంది మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. అలా ఎక్కువ మందిని కాపాడిన సాజిద్ అహ్మద్ అనే ఒక కాశ్మీరీ అయితే, సాజిద్ అహ్మద్ అనే ఒక కాశ్మీరీ యువకుడు వాళ్ళని చంపే బదులు మమ్మల్నే చంపేసి ఉండొచ్చు కదా, మా మొత్తం కాశ్మీర్నే చంపేయండి, వాళ్ళని చంపే బదులు మమ్మల్ని చంపేసి ఉండొచ్చు కదా, మొత్తం కాశ్మీర్నే అన్న చంపేయండి, వాళ్ళు చనిపోయారనంటే మా గుండెలు రోధిస్తూ ఉన్నాయని చెప్పి పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ తాను మాట్లాడిన మాటలు కూడా వినండి ఒకసారి. हमने जो उनको जिसकी इंसानियत का कत्ल हुआ है, पूरा कश्मीर का कत्ल हुआ है. हम ये सोचते उसके बदले अगर हमको वो मार देते वो सबसे अच्छा होता है, मगर उनको वो मतलब कायराना हरकत नहीं करना चाहिए था. उससे अच्छा तो वो हम ही लोगों को मार देता, मतलब हम कश्मीरी को मार देता. उनको साथ ऐसा नहीं करना चाहिए. और हमने लाइफ में पहली बार ऐसा इंसिडेंट देखा है सर. हम भी मतलब सब पूरे कश्मीर में मातम छाया हुआ, घर में मातम छाया हुआ. अब अगर किसी के भी घर पे भी जाओगे आप देखोगे ना, मतलब दुकानें सब बंद है, सबके घर में मातम छाया हुआ है सर. వాళ్ళని చంపే బదులు మమ్మల్ని చంపేసి ఉండొచ్చు కదా, మా కాశ్మీర్ వాళ్ళందరినీ అన్నా చంపేయండి, గుండెలు రోధిస్తూ ఉన్నాయి అని చెప్పి పాపం చాలా భావోద్వేగంగా ఎమోషనల్గా ఒక ఇతనే కాదు చాలామంది అదే బాధ, మా జీవితాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, మా కళ్ళ ముందు ప్రాణాలు పోతూ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంది అని. సో అందరికంటే ఇది దేశం మీద జరిగిన దాడి, విశ్వసనీయత మీద జరిగిన దాడి, ఇది అన్నిటికంటే మించి కాశ్మీర్ మీద జరిగిన దాడి, కాశ్మీర్ ప్రజల జీవితాల మీద జరిగిన దాడి. సో ఈ రాక్షస మూక నిజంగానే ప్రభుత్వాలు కూకటి వేళ్లతో సహా పెకిలించి కాశ్మీర్ని మళ్ళీ పుత్తుల స్వర్గంగా చేసిన రోజు నిజంగానే కాశ్మీర్ బాగుంటుంది, దేశం కూడా బాగుంటుంది. ఆ రోజు కోసం మనందరం వెయిట్ చేయాల్సిందే.